ఉన్న పలంగా అయితే హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఏమిటంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం అయిందనమాట. నాకు మా బుడ్డోడికి కూడా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు ఏమైందంటే నాకైతే కుట్ల దగ్గర చాలా పెయిన్ వస్తుంది నిన్న నైట్ నుంచి. నా కన్నుకు కూడా ఏమో అయింది. కంటి నుండి అయితే ఒక సైడ్ నీరు కారుతుంది. చూడండి ఇక్కడ ఉబ్బి ఉందన్నమాట. మళ్ళీ కుట్లను చూపించుకుందాం, కంటిని కూడా చూపించుకుందామని హాస్పిటల్ వెళ్దామని పొద్దున్నే మా ఆయనకు చెప్పానన్నమాట. సరే సాయంత్రం వెళ్దాం, ఎండ అయితే చాలా కొడుతుంది అన్నాడు. ఇక సాయంత్రం అయ్యేసరికి 2కి అయితే వర్షం వచ్చింది బాగా. ఇక మధ్యాహ్నం చూసేసరికి మా అమ్మ అయితే మా బుడ్డోడిని చూసేసరికి చెవి నుండి అయితే చీమ్ కారుతుంది. మా బుడ్డోడికి అయితే ఒక చెవి నుండి బాగా చీమ్ కారుతుంది. నా కన్ను అయితే బాగా నొస్తుంది అనమాట. ఇక్కడ చూసేసరికి మా బుడ్డోడికి చీమ్ కారేసరికి నాకైతే చాలా భయమైంది. మా తాతయ్య వాళ్ళు అయితే ఏదైనా మందు పోద్దాం తగ్గిపోతుంది అన్నారు. నాకైతే చాలా భయమైంది. మందు ఏమద్దు హాస్పిటల్ తీసుకెళ్దామని ఇక మా ఆయనకి ఫోన్ చేసేసరికి హాస్పిటల్ తీసుకెళ్దాం, మందు ఏమి పోయొద్దు, చిన్నోళ్ళు కదా అని చెప్పేశారనమాట. మా నాన్నమ్మ అయితే నాకు తోడుగా వచ్చింది. వర్షం ఫుల్ కురవడం వల్ల అయితే ఇంట్లో అయితే చాలా అంగడంగడైంది అనమాట. అందుకోసమే అమ్మ అయితే రాలేదు. మా ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. ఇక అమ్మనైతే వెళ్ళొద్దు అని ఏడ్చేసరికి మా కృతిక పాప అని మా నాన్నమ్మనైతే తోడు తీసుకొచ్చేసాను. నా కన్ను అయితే చాలా వాచింది. మేడం కూడా ఇక ఏం కాదు అని డ్రాప్స్ అయితే ఇచ్చింది. కుట్ల దగ్గర చూసి స్కానింగ్ అయితే తీసి చూసేసి ఏం కాదు, కుట్లు అయితే మంచిగా మానినాయి, ఏం నొప్పి రాదు, ఇక 3 సర్జరీల తర్వాత అలానే అవుతుందమ్మా అని మేడం అయితే చెప్పింది. టాబ్లెట్స్ కొన్ని అయితే రాసి ఇచ్చింది. కంటికైతే ఏం కాదు, వీటితోనే యాంటీబయాటిక్తోనే తగ్గిపోతుంది, ఏం మందు అట్లాంటివి పెట్టకు అని చెప్పింది. సరే అని మేమైతే వచ్చినాం. ఇక కన్ను అయితే చాలా దురద పెడుతుంది. మా బుడ్డోడికి కూడా చాలా నొస్తుందేమో అని డాక్టర్ దగ్గర అయితే చూపెట్టాము. అక్కడైతే వీడియో తీయడం వీలు కాలేదన్నమాట. నన్ను ఇక్కడ పెట్టేసి వేరే పిల్లల హాస్పిటల్కి అయితే మా ఆయన తీసుకెళ్ళాడు. బుడ్డోని తీసుకెళ్ళి చూపెట్టుకొని వచ్చారనమాట. ఏం కాదని డాక్టర్ అయితే చెప్పారు. ఏం కాదు, కొంచెం అట్లా అవుతుంది చిన్నోళ్ళు ఉన్నప్పుడు అని. నాకైతే ఆమె స్కానింగ్ తీసేసరికి చాలా పెయిన్ వచ్చింది. వచ్చేసరికి ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని బయలుదేరినాం అనమాట. బుడ్డోని చూపెట్టిన తర్వాత కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, కొంచెం జలుబు అయినట్టు అయిందని మేడం అయితే చెప్పింది. బుడ్డోడికి సిరప్లు అయితే రాసిచ్చారనమాట. మళ్ళీ చెవిలో వేసేటి ఒక డ్రాప్స్ అయితే ఇచ్చాడు. తర్వాత అయితే ఏమైనా సామాన్ కొందామని లోపలికి అయితే వెళ్ళాము. మా నాన్నమ్మ అయితే ఏమన్నాడు ఏమేదని అడిగింది. ఏం కాలేదు తర్వాత అయితే అని చెప్పేసాను. ఏం కాదని మా బుడ్డోడు అయితే ఇంటి నుండి వచ్చేదా ఇంటి నుంచి స్టార్ట్ అయినాక ఇక్కడ కూడా పండుకొని ఉన్నాడు. మళ్ళీ ఇంటికి పోయే వరకు అయితే మంచిగా నిద్రపోయి ఉన్నాడు అనమాట. నా కొన్ను చూడండి ఇట్లా ఎర్రగా అయిపోయింది. మొత్తం ఆశీర్వాద్కి అయితే లోపలికి వెళ్ళినాం. మా ఆయన ఏదో సామాన్ కొంటా అన్నాడు. అయితే మాకు చూపెట్టుకోవడానికి 1 గంటన్నర అయితే టైం పట్టింది. మళ్ళీ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుందని మేడం దగ్గరికి చూపెట్టేసరికి కొంచెం బ్లడ్ క్లాట్ అయి ఉంది, పర్లేదు, 1 మంత్ కూడా కాలేదు కదా, పర్లేదమ్మా, ఒకవేళ తగ్గకపోతే ట్యాబ్లెట్ రాసి ఇస్తాను, ట్యాబ్లెట్ రాసి ఇచ్చినాక కూడా తగ్గకపోతే మళ్ళీ వచ్చి చూపెట్టుకో అని చెప్పింది. ఇక వాళ్ళంతా చెప్పంగా మనం ఏం చేయలేం కదా అని సరే అని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరినాం. బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల అయితే కుట్ల దగ్గర నొప్పి అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు. అట్లా డెలివరీ అయిన తర్వాత కొంతమందికి కొన్ని రోజులు ఎక్కువ అవుతుంది, కొన్ని రోజులు తక్కువ అవుతుంది చెప్పారు. ఇద్దరప్పుడు కూడా అంత కాలేదు. ఇప్పుడైతే ఎందుకు ఇట్లా అవుతుందని నాకు కొంచెం భయం వేసి అయితే చూపెట్టుకోవడానికి వెళ్ళాను అనమాట. కుట్ల దగ్గర కూడా నాకు వాపు వచ్చినట్లు అనిపించింది. అట్లా ఏం లేదు, నువ్వేం భయపడకు, అంత క్లియర్గానే ఉందని మేడం అయితే చెప్పింది. సరే అని ఇక మేడం అంత ధైర్యం చెప్పిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాను. నాకైతే చాలా భయం అయింది. ఇక పౌడర్ అయితే ఇచ్చింది కుట్ల దగ్గర వేయించేసరికి. మా బుడ్డోడు అయితే హాయిగా పడుకొని ఉన్నాడు అనమాట. అస్సలు నిద్ర ఇవ్వలేదు.
పాలిద్దామని చూశానన్నమాట. ఇక మా నాన్నమ్మ అయితే ఇప్పుడు లేపకు మళ్ళీ ఏడుస్తాడేమో అని అనింది. సరే అని లేపలేదు, ఇక పడుకోమని. నాకైతే డెలివరీ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానని చెప్పాను కదా, అదేంటో మీతోటి అయితే అందరితోటి షేర్ చేసుకుంటానన్నమాట. ఇక సామాను కొన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరిన. ఇక్కడైతే మళ్ళీ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. మొత్తం మబ్బు మబ్బు అయి ఉంది, ఇక వర్షం వస్తుందేమో అని భయమైంది. కానీ వర్షం అయితే రాలేదు, మేము ఇంటికి పోయే వరకు అయితే రాలేదు. మేము ఇటు వచ్చినాక మళ్ళీ ఊర్లోకి వర్షం పట్టేదట. ఆసిఫాబాద్లో వర్షం పడలేదు, మా సైడ్ అయితే ఫుల్ పడింది అనమాట మధ్యాహ్నం. వీడైతే మస్తు పడుకున్నాడు, నాకైతే చాలా భయమైంది చీము కారేసరికి. మా ఇద్దరు పాపలకి ఇంకా అట్లా ఏం కాలేదు, మరి వీటికి ఎందుకు అయిందో అని మా ఆయన అడిగేసరికి ఏం భయం లేదన్నారు డాక్టర్, నువ్వు అట్టికి భయపడకు అని అన్నారనమాట. సరే అని నేనైతే సపరేట్ అయ్యాను. నాకు డెలివరీ అయిన 3rd డేనే నాకు చాలా కడుపు నొప్పి లేచింది అనమాట. ఎందుకు ఇట్లా అవుతుందని డాక్టర్ని అడిగేసరికి, అదే ఆపరేషన్ అయింది కదా అట్లానే అవుతుంది, ఏం కాదు అని ఒక 2 సెలైన్స్ అయితే ఎక్కించేశారు. కానీ పెయిన్ అయితే అస్సలు తగ్గలేదు, చాలా మొత్తం చెమటలు కారిపోయాయి. చెమటలు కారేసి ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. ఎవరితోటి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజే మా అమ్మ అయితే ఇంటికి వచ్చింది, స్నానం చేసి వద్దాం టిఫిన్ పట్టుకొని వద్దామని. ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చింది. మా అమ్మ ఇంటికి వచ్చేసేసిన తర్వాత అయితే నాకు అట్లా అయిందనమాట. మా అమ్మమ్మ ఒక్కతే ఉండే, మా చిన్నమ్మ వచ్చి ఉండే, మా అక్క అయితే. ఇక మా అక్క వచ్చేది నాకైతే చాలా ఏడుపు వచ్చింది. మా అమ్మ మా ఆయన లేకుండేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఇక డాక్టర్ని పిలిచేసిన తర్వాత అయితే సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ ట్యాబ్లెట్ ఇస్తాం, ఒకటి ట్యాబ్లెట్ వేసుకొని నువ్వు పడుకో, ఆలోచించక ఎక్కువ, మళ్ళీ బీపీ ఎక్కువ అయితే పరేషాన్ అవుతుందని చెప్పాను. సరే అని ట్యాబ్లెట్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మని పట్టుకొని ఏడ్చేసాను. నాకైతే చాలా పెయిన్ ఉండే అనమాట. నాకు ఎప్పుడు అంత పెయిన్ వచ్చింది లేదు, కడుపు నొప్పి ఎందుకు అట్లా అవుతుందో నాకైతే అస్సలు కాలేదన్నమాట, వశం కాలేదు, అంత పెయిన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన 7th డే రోజు అయితే కింద పడిపోయానని చెప్పాను కదా. 7th డే రోజు అయితే 7వ రోజు కింద పడిపోయాను. కింద పడినప్పుడు నాకైతే చెస్ట్లో చాలా పెయిన్ వచ్చింది, నాకు అసలు ఏం గుర్తు లేదనమాట. ఆటోలో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు నాకైతే ఏం గుర్తులేదు. హాస్పిటల్కి వెళ్ళినాక మొత్తం ఈసీజీ తీసేసి తర్వాత అయితే ఏం ప్రాబ్లం లేదు, ఆమె పడినప్పుడు తట్టుకున్నట్టు అయిందేమో, అందుకోసమే ఆమెకు చాలా పెయిన్ వస్తుందని డాక్టర్ అయితే చెప్పారు. నైట్ మొత్తం అక్కడే స్టే చేసేసి మళ్ళీ పొద్దున్నే వచ్చాము. నాకైతే ఆ రోజు ఏమవుతుందో అనిపించింది, అంత చెస్ట్లో పెయిన్ వచ్చిందనమాట. ఇక్కడైతే మా బుడ్డోడికి సిరప్ పోస్తున్నాము, అస్సలు మొత్తం ఫేస్ ఎట్లనో ముఖ కవలికలు చేస్తున్నాడు అనమాట. మా నానమ్మ వాళ్ళు అయితే అన్నం తినడానికి కూర్చున్నారు, నేను ఆల్రెడీ తినేసాను. మా అమ్మ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చున్నారు అనమాట. అందరికీ టెన్షన్, నాకన్నా మా వాళ్ళకి టెన్షన్ ఉండే అనమాట. ఎందుకంటే మా బుడ్డోడికి చెవి నుండి చీమ్ కారేసరికి అందరూ భయపడ్డారు. ఇక్కడైతే సిరప్ పోసేసరికి మొత్తం ఎట్లెట్లనో చేస్తాను.